మీరు కృప ద్వారా, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన బహుమానం, వరం. ఆ కృప మనకి దేవుడు వరంగా ఇచ్చాడు. ఎందుకు? మనల్ని రక్షించుకున్నాడు ఆయన. కృప ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా అక్కడ బట్టు కాదు. బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే దానికి మళ్ళీ ఇంకా బలి లేదంట. తెలుసా మీకు? ఒకసారి అయిపోయింది. ఆయన బలిచ్చి సమస్తమును ముగించి మన ఎదుట పరిశుద్ధత, నీతి, రక్షణ, విమోచన, జ్ఞానము, విశ్వాసము, శక్తి, అభిషేకము, ఆత్మ నడిపింపు, కృపావరములు, ఆత్మవరము, వీటన్నిటిని మన ఎదురుగుండా పెట్టినప్పుడు వాటిని మనం అనుభవించాలి. నేను ఇక్కడే ఉంటాను, దేవుడే నన్ను మార్చాలి, ఇంకేట్రా బాబు నేను మార్చేది. నీకు ఇచ్చిన దాన్ని పొందుకోవచ్చుగా విడిచిపెట్టి. చాలా మూర్ఖత్వంగా మాట్లాడతారు కొంతమంది. అలాంటితో వాదించను అసలు. అంతే, ఇంకంత లెట్ దెమ్. మనం ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు, ఎంత అద్భుతం! విశ్వాసం పెట్టాడు మన ఎదురుగుండా, నీతి పెట్టాడు, పరిశుద్ధత పెట్టాడు, విమోచన పెట్టాడు, జ్ఞానము పెట్టాడు, ఆత్మవరాలు, ఆత్మ అభిషేకం, ఆత్మ ఫలాలు, వీటన్నిటిని బహుమానంగా దేవుడు మనకిచ్చి వాటిని అనుభవించండి రా అంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒక డిఫరెంట్ ప్రార్థన చేస్తావు. నాకు డబ్బులు ఇవ్వు, పాస్పోర్ట్ ఇవ్వు, వీసా ఇయ్యి, వర్క్ పర్మిట్ ఇవ్వు, పిఆర్ ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, యేసు నామమున స్వస్థతలు ఇవ్వు. ఇవ్వద్దనేమంటలేదు, పొందుకోద్దని అనట్లేదు. వీటికంటే ఎక్కువగా నువ్వు దేన్ని అడగాలి? ఎక్కువగా దేని వైపు నువ్వు పరిగెత్తాలి? నువ్వు గుంపు వైపు పరిగెడతావా, క్రీస్తు వైపు పరిగెడతావా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు గుంపు వైపు పరిగెడతావా, క్రీస్తు వైపు పరిగెడతావా? అందరూ గుంపుల వైపు పరిగెడుతున్నారు ఈ రోజుల్లో. వెరీ డేంజరస్ ప్రియులారా. తెలియనటువంటి ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. సేవకులు కూడా అట్లనే ఉన్నారండి. చాలా విచిత్రం ఇది. అసలు ఆశ్చర్యం కలుగుతుంది నాకు. మంచిదే, ఆ సేవకుడిని దేవుడు వాడుకున్నాడు. ఇనీషియల్ స్టేజ్ నుంచి హై ఉన్నతమైన స్థాయికి ఆ దైవజనుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సేవకులందరూ అలా బయలుదేరండి, ఆయన వెనకాల పరిగెత్తాలి. ఇప్పుడు మనం అందరం ఆయనతో పరిచయాలు మనకు కావాలి. పిల్లరా, ఇవన్నీ చూసి నేను ఒక తీర్మానంగా వచ్చా. నాకు అందరూ తెలుసు, నాకు దైవజనులు తెలియని అంటే ఎవరు లేరండి. దైవజనులు అంతే, వాళ్ళు అంతవరకే. కానీ వాళ్ళని వెంబడించడానికి దేవుడు నన్ను పిలవలే. దేవుడు నాకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు, ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నేను మొహమాటం లేకుండా చెప్తాను, మీరు ఎవరు కూడా నన్ను కూడా వెంబడించవలసిన అవసరం లేదు. వాక్యంలో ఏం దేవుడు తెలియజేశాడు. నువ్వు గుంపు వైపు పరిగెడతావా, క్రీస్తు వైపు పరిగెడతావా?